కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. చందమామను అందుకోవాలని దేశాలు స్పాన్సర్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే కాదు, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ బ్లూ గోస్ట్ మిషన్ 1 సక్సెస్ఫుల్గా మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేపించింది. ఇది రోబోటిక్ మూన్ ల్యాండింగ్ మిషన్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2024లో ఒక అమెరికన్ ప్రైవేట్ కంపెనీ ఇంట్యూజివ్ మిషన్ అనే కంపెనీ ఆల్రెడీ ల్యాండింగ్కి ట్రై చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తర్వాత కొద్ది క్షణాల్లోనే అది క్రాష్ అయిపోయింది అనమాట. అంటే ట్రై చేసింది, సక్సెస్ అయింది, కానీ క్రాష్ అయింది. ఇది సెకండ్ అమెరికాలోనే రెండవ ప్రైవేట్ స్పేస్ మూన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకు తెలుసు మూన్ మీద ల్యాండ్ అవటం అనేది చాలా కష్టమైన పని. చాలా అరుదుగా కొన్ని దేశాలు మాత్రమే ల్యాండ్ అయ్యాయి. 2 సంవత్సరాల క్రితం మనం చంద్రయాన్ 3 సౌత్ పోల్ దగ్గర మూన్ దగ్గర సౌత్ పోల్ దగ్గర సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాం అనమాట. ఇది చాలా అరుదైన ఫీట్ అని చెప్పొచ్చు. అసలు మూన్ దగ్గర ల్యాండ్ అవటం చాలా కష్టం. దానికి ప్రధానమైన కారణం అక్కడ అట్మాస్ఫియర్ ఆబ్సెంట్ అవుతుంది, అక్కడ పారాచూట్స్ ఇన్ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళిన థ్రస్టర్స్ ఉన్నాయో, కంట్రోల్ థ్రస్టర్స్, అవి బర్న్ అవుతూ స్లోగా డిసెంట్ అవ్వాలి. అది చాలా కష్టమైన పని అనమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇంట్యూజివ్ మిషన్స్ అనే సంస్థ, అమెరికన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కష్టపడి సాఫ్ట్ ల్యాండింగ్ ట్రై చేశారు, చాలా క్లోజ్గా వెళ్ళారు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తూ వెళ్ళారో కొన్ని సెకండ్లోనే ఇది బాగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. కానీ ఈసారి ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే సంస్థ సక్సెస్ఫుల్ ల్యాండింగ్, అంటే ప్రైవేట్ సంస్థ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవడం ఇదే ఫస్ట్ టైం. రెండో ప్రైవేట్ సంస్థ మూన్ ల్యాండ్ అవటం, రెండో ప్రైవేట్ సంస్థ ఈ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనమాట అమెరికాలో. ఇక్కడ మూన్ ల్యాండింగ్కి సంబంధించి కేవలం కొన్ని దేశాలు మాత్రమే, సోవియట్ యూనియన్, అమెరికా, చైనా, జపాన్, ఇండియా, ఈ దేశాలు మాత్రమే సక్సెస్ఫుల్గా మూన్ పైన ల్యాండ్ అవ్వగలిగాయి. జనరల్గా ఇది చాలా రేర్ ఫీట్ అనమాట, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మూన్ ల్యాండ్ అవటం. ఇప్పుడు ఈ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ వాళ్ళు ఏదైతే బ్లూ గోస్ట్ మిషన్ 1 పంపించి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యారో అది స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్ళిందనమాట. అయితే ఇక్కడ నాసా వాళ్ళు $2.6 బిలియన్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. కానీ ఈ మొత్తం లూనార్ స్పేస్ మిషన్స్, ఆర్టిమిస్ మిషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి ఇక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఫండింగ్ పూర్తిగా తగ్గించేస్తామన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కానీ ఇలాన్ మస్క్ కానీ మార్స్ మీద, ఏదైతే మార్స్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, మూన్ మీద ఫోకస్ తగ్గించాలనుకుంటున్నారు. మార్స్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మూన్ మీద ఫోకస్ తగ్గించాలన్న ఆలోచన కనిపిస్తుంది అనమాట. ఈ టైంలో ఇప్పుడు ఈ ప్రైవేట్ మిషన్ బ్లూ గోస్ట్ మిషన్ సక్సెస్ అనేది అమెరికాకి, నాసాకి కొత్త ఊతం వస్తుందన్నమాట. ఈ బ్లూ గోస్ట్ మిషన్ 1కి ఇంకో పేరు కూడా ఉంది, గోస్ట్ రైడర్స్ ఇన్ ద స్కై అని. నాసా వాళ్ళు ఇండస్ట్రీతో పార్ట్నర్షిప్ చేసి, ప్రైవేట్ సెక్టర్తో పార్ట్నర్షిప్ చేసి, ముఖ్యంగా నాసా వాళ్ళ మూన్ మిషన్స్, ఆర్టిమిస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడం కోసం, అదేవిధంగా మూన్ మిషన్కి ఖర్చు తగ్గించడం కోసం ఈ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఈ బ్లూ గోస్ట్ మిషన్ 1 ఏదైతే ఈ మూన్ మిషన్ ఉందో దీని ల్యాండర్ గోల్డెన్ ల్యాండర్, దీని సైజు హిప్పోపాథమస్ సైజులో ఉందంట. దీన్ని స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేశారంట. ఈ బ్లూ గోస్ట్ మిషన్లో 10 ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేశారంట. ముఖ్యంగా లూనార్ సాయిల్ ఎనలైజర్, రేడియేషన్ టాలరెంట్ కంప్యూటర్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్, మూన్ని నావిగేట్ చేసే అవకాశం ఉందా, వీటన్నిటిని కనుక్కోవడానికి 10 ఇన్స్ట్రుమెంట్స్ కంప్లీట్గా దీనిలో పంపించారు. ఇది చాలా ప్రోబ్ చేయబోతుంది అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ ఫోటో కూడా త్వరలో రిలీజ్ కానుందని చెప్తున్నారు. ఈ బ్లూ గోస్ట్ మిషన్ 1 డ్యూరేషన్ 14 ఎర్త్ డేస్ = 1 లూనార్ డే అనమాట. సో ఈ బ్లూ గోస్ట్ మిషన్ 1 లూనార్ డే డ్యూరేషన్ అనమాట. దీనిది 14 ఎర్త్ డేస్ అని చెప్పొచ్చు.